ఎన్నిక జరుగుతుంది. విజయ్కి స్పష్టంగా ఒక అర్బన్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తూ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే సార్, మసన్ గారు ఒకసారి మనం బెంగాల్కి వెళ్దాం. బెంగాల్కి వెళ్తే మమతా బెనర్జీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన 183 బీజేపీ, 102 దగ్గర మమతా బెనర్జీ కనిపిస్తుంది. మమతా బెనర్జీ బలమే మహిళలు అనుకున్నారు, మమతా బెనర్జీ బలమే అదనుకున్నారు. ఎందుకు ఈ మొత్తం ఊహిసే మార్పు ఈ స్థాయిలో మార్పు రావడం కారణం? అంటే సహజంగా 3 సార్లు అవకాశం ఇవ్వటం అనేది గొప్ప విషయం అండి. అతి తక్కువ రాష్ట్రాల్లో ఆ విధంగా అవకాశం ఇస్తూ ఉన్నారు. మనం గత దశాబ్ద కాలంలో చూసుకున్నట్లయితే ఒక గుజరాత్, ఒక ఒరిస్సా, తర్వాత పశ్చిమ బెంగాలే ఆ స్థాయిలో వరుసగా అవకాశం ఇచ్చింది. 3 సార్లు అవకాశం ఇచ్చింది. సో 3 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది ఒకటి. రెండవది తాను పూర్తిగా అసలు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ మీద యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినట్టు, కేంద్రం మీద ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించినట్టుగానే ఆవిడ వ్యవహార శైలి కానివ్వండి, మాట తీరు కానివ్వండి ఉండేటువంటిది. అలాగే వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కూడా పార్లమెంట్లో వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అంతే అగ్రెసివ్గా, ఇందాక మనం అనుకున్నట్టు కాంగ్రెస్ కంటే కూడా అగ్రెసివ్గా చేశారు. తర్వాత సహజంగా ఉండేటువంటి వ్యతిరేకత కొంత ఉన్నప్పటికీ ఎస్ఐఆర్ ద్వారా జరిగినటువంటి నష్టం మమతా బెనర్జీకి చాలా బాగా జరిగింది. 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ 134 నియోజకవర్గాల్లో మైనారిటీ పాపులేషన్ 30-40% ఉంటుంది. 32-40%. ఓకే. మరి ముఖ్యంగా సౌత్ బెంగాల్ ఏదైతే ఉందో సౌత్ బెంగాల్లో 134 నియోజకవర్గాల్లో 30-40% పాపులేషన్ ఉంటుంది. ఓకే. ఈ 30-40% పాపులేషన్ నుండి 67 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఎస్ఐఆర్ పేరుతో. మిగతా ప్రాంతం అంతా 25 లక్షలు, సుమారుగా 92 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అంటే ఎస్ఐఆర్ విషయంలో బీజేపీ మొదటి నుంచి ఏమి ఆరోపిస్తుంది అంటే రోహింగ్యాలను తీసుకొస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓటు హక్కు కల్పించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది మమతా బెనర్జీ. ఇవన్నీ నిజమైంది చెప్పొచ్చా? ఇప్పుడు నిజమయ్యా అంటే ఆరోపణ నిజమయ్యా? ఎవరు తీసుకురావటం ఎవరు లేదండి. ఖచ్చితంగా రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నమాట వాస్తవమే. బంగ్లాదేశ్ చొరబాటుదారులు కూడా, అంటే వాళ్ళు చొరబాటుదారులు అనలేము కానీ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఉందనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అది మనం ప్రకటించడం కాదు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఒకానొక సందర్భంలో మా దేశంలో 3 కోట్ల మంది పౌరులు కనపట్లేదని చెప్పింది. కాబట్టి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వలసదారులు ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అది ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే మమతా బెనర్జీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా అవసరమైనటువంటి షెల్టర్ వాళ్ళకి దొరికింది. ఏమాత్రం దాంట్లో ఏం సందేహం లేదు. సరే, అంతా వాళ్ళ ఓట్లే పోయినాయి అంటే కొంత భారతీయుల ఓట్లు కూడా పోయినాయి, కొంత భారతీయుల ఓట్లు కూడా. సో ఆ విధంగా 92 లక్షల ఓట్లు పోవటం అనేటువంటిది కూడా మమతా బెనర్జీకి. ఎందుకంటే గత 134 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి గత ఎన్నికల్లో. అంటే 2021 జరిగినటువంటి ఎన్నికల్లో ఆ 134లో కేవలం 11 వచ్చినాయి. అంత బలమైనటువంటి నియోజకవర్గం ఒక బెల్ట్ని డిస్టర్బ్ చేయడంలో మాత్రం ఎస్ఐఆర్ పనికొచ్చింది. అందులో బీజేపీ కూడా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకని సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇస్తూ, మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి స్థానాలలో మీ మెజారిటీ కంటే తీసేసినటువంటి ఓట్లు కనుక అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ కోర్టుకు రండి అని చెప్పడం కూడా ఒక పెద్ద చిన్న విషయం కాదు. సుప్రీంకోర్టు లాంటి కోర్టు అటువంటి చెప్పడం. సో కాబట్టి ఎస్ఐఆర్ అనేటువంటిది కూడా ఉపయోగపడింది. ఇది రెండో విషయం. మూడో విషయం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు అనేటువంటివి ఏదేదో 1 నెల 2 నెలలు 6 నెలల గేమ్ కాదండి. ఇప్పుడు ఈరోజు ఫలితాలు వచ్చినాయి కదా, రేపు ఉదయం నుండి మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల కోసం వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క వర్కింగ్ స్టైల్ అది. వాళ్ళ కార్యపద్ధతి ఏదైతే ఉందో వాళ్ళ కార్యపద్ధతి ఆ విధంగా ఉంటుంది. రేపు ఉదయం నుండి మళ్ళీ తిరిగి రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో ఏ విధంగా నెగ్గాలి అనేటువంటి పనిలో, ఎన్నికల్లో పోటీ చేయనటువంటిది, పార్టీలో పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు, తెర మీద కనబడనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి ప్రభుత్వ హోదాల్లో ఉండనటువంటి ఒక పెద్ద టీం దానికోసం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సిస్టమ్ ఏ రాజకీయ పార్టీలో లేదు. ఎన్నికలు ఇంకొక నెలలో ఉన్నాయని కానీ టకటక మొత్తం హడావుడి చేసేటువంటి బ్యాచే కానీ, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుండి రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికల గురించి ఆలోచించేటువంటి వ్యవస్థ, పనిచేసేటువంటి వ్యవస్థ, అటువంటి మెకానిజం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు అక్కడ బలంగా పనిచేశారు. ఇంకో విషయం కూడా, సునీల్ బన్సాల్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ గారు వారు గతంలో ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండేవారు. బీజేపీలో ఆర్గనైజింగ్ సెక్రటరీ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎవరు బయట కనబడరు. ఉత్తరప్రదేశ్ యొక్క ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వారిని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొని, అంటే ఉత్తరప్రదేశ్లో 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్
నుండి జాతీయ స్థాయి పార్టీలోకి తీసుకొని పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ 3 రాష్ట్రాలని వారికి అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ మొదట్లోనే రావాల్సింది. ఇప్పుడు మనం 2023 ఏదైతే ఉందో 2023లోనే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. సరే, మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం లాంటి కారణాల వల్ల బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ప్రచారం బలంగా జరగడం, కాంగ్రెస్ పార్టీ దాన్ని జనాలకు తీసుకెళ్లడంతో మన అధికారం కోల్పోయింది. కానీ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒరిస్సా, తర్వాత ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఈ రెండు కూడా ఆయన కష్టంతో, ఆయన ఎన్నికల్లో ఆయనకు తెలిసినటువంటి విద్యతో ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఈ ఫలితం సాధించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనకు అప్పచెప్పినటువంటి టాస్క్లో ఆయన యొక్క సక్సెస్ రేషియో ఎప్పుడు 100% ఉంటుంది. అటువంటి సునీల్ బన్సాల్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా ఉండటం కూడా చాలా కీలకమైనటువంటి విషయం. ఇది బహుశా ఆయన తెర మీద మనిషి కాదు కాబట్టి ఎక్కువ మందికి దీని గురించి చర్చలోకి రాదు. ఈసారి పశ్చిమ బెంగాల్లో మహిళా ఓట్ల పట్ల, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా పథకాలు ప్రకటించింది. ఈ ఎఫెక్ట్ కొంత కనిపించింది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నదంతా ఒక రకమైనటువంటి రాజకీయ వ్యూహాలలో భాగం. కానీ అక్కడ ఇచ్చేటువంటి హామీలు కూడా అలాగే ఇక్కడ హిందుత్వాన్ని కూడా బలంగానే మీకు సువేందు అధికారి ఎక్కడ టీఎంసీ నుండి వచ్చినటువంటి కొత్తగా శాస్త్రం నేర్చుకున్న వారికి ఒళ్ళంత నామాలి అన్నట్టుగా ఎవరైతే పక్క పార్టీల నుండి వచ్చారో, హిమాంత బిశ్వా శర్మ కాంగ్రెస్ నుండి వచ్చి ఈరోజు అత్యంత ఆశ్చర్యకరం ఎట్లుంటుందంటే బీజేపీలో కుటుంబ పాలన ఉండదు, వారసత్వ రాజకీయాలు ఉండదు. సువేంద్ర అధికారి కుటుంబంలో 5 మంది, 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉంటారు. అంత అవకాశం ఇస్తుంది. అవసరమైతే సిద్ధాంతాన్ని, పద్ధతిని పక్కన పెట్టి చేయడానికి వాళ్ళని స్ట్రెంథన్ చేస్తారు. అది ఓకే సార్, ప్లీజ్. సో టీఎంసీ నుండి వచ్చిన సువేంద్ర అధికారి, అస్సాంలో కాంగ్రెస్ నుండి వచ్చినటువంటి హిమాంత బిశ్వా శర్మ, ఈరోజు ఈ దేశంలో బీజేపీ కంటే బలంగా హిందుత్వం వినిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. అలా కొత్తగా పార్టీలో, కొత్తగా అంటే 10 ఏళ్ల క్రితం పక్క పార్టీల నుండి వచ్చి పక్క పార్టీలో బలంగా పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు ప్యూర్లీ హిందుత్వం మీదనే వెళ్ళిపోయారు. బట్ అదొకటి. రెండోది అక్కడ వాతావరణం ఒకటి నిర్మాణం అయిందండి. ఈ వాతావరణం నిర్మాణం అయినప్పుడు మహిళల, యువకుల, ఉద్యోగుల, రైతుల అనేది కాకుండా అన్ని వర్గాల్లో ఆ ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనం తమిళనాడులో కూడా మనం ఒకసారి తర్వాత ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత కనుక విశ్లేషించుకున్నట్లయితే యువకుల్లో ఎక్కువ భాగం పడి ఉండొచ్చు. ఎందుకంటే విజయ్ ఈజ్ ఏ సినిమా హీరో, అన్నీ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మూవీస్ తీసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఆయనకి ఆ ఇది ఉంటుంది. కానీ అటువంటి పర్సంటేజ్ అంటే ఆ స్థాయిలో కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత 10% తేడాతైనా అన్ని వర్గాల్లో, మహిళల్లో, రైతుల్లో, కార్మికుల్లో, అందరిలో ఆ పర్సంటేజ్ వచ్చి ఉంటుంది. ఇదే పశ్చిమ బెంగాల్కి కూడా అప్లై అవుతుంది. పశ్చిమ బెంగాల్లో మహిళలు కూడా ఖచ్చితంగా ఈ పర్సంటేజ్, ఈ మోతాదు మేరకే భారతీయ జనతా పార్టీని ఆదరించేది అనేది అనుమానం. శివగారు, మనం మాట్లాడుకున్నాం గతంలో పోలింగ్ పర్సంటేజ్ వచ్చినాడు ఊహించని విధంగా 92-93% పశ్చిమ బెంగాల్లో రావడంతో పోలింగ్ పర్సంటేజ్కి టోటల్ ఓటర్ల సంఖ్యకు లెక్కేసి చూసాం మనం. కానీ ఇక్కడ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఉందనే చర్చకి ఇప్పుడు ఆస్కారం ఏర్పడుతుంది. ఎస్ఐఆర్ వల్ల నష్టపోయింది అనుకోవచ్చు మొత్తం మనం. సో దీన్ని నేను ఆ రోజు మనం ఏం చెప్పామంటే, పోలింగ్ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు. పోలింగ్ శాతం తగ్గినప్పుడు అధికార పార్టీ గెలిచిన సందర్భం ఉంది, ఓడిపోయిన సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా నేను అదే స్టాండ్ మీద నిలబడతాను. పోలింగ్ శాతానికి అంతిమ ఫలితానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు, ఆ విషయం నిలబడతాను. అయితే మనము పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ పర్సంటేజ్ టెక్నికల్గా 94 అయినా కానీ వాస్తవంలో పెద్దగా మారలేదు. ఒక 25 లక్షలు 20 లక్షలు పెరిగింది. గతంలో 84, ఈరోజు 92-93 వరకు వచ్చిందని చెప్పి దీనికి ప్రధాన కారణం ఎస్ఐఆర్లో ఒకటి. రెండోది వలస కార్మికులందరూ కూడా వేసి రావడం అనేది ఒకటి చెప్పాను. తిరిగి రావడం తమిళనాడులో ఏంటంటే ఎస్ఐఆర్ ప్లస్ విజయ్ ఇంపాక్ట్ అని చెప్పినాం అనమాట. సో విజయ్ ఇంపాక్ట్ మొత్తం కూడా విజయ్కి ఓట్లు పోయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎస్ఐఆర్ వల్ల నిజంగా ఎంత పోయిందనేది ఇప్పుడే చెప్పలేదు, అంతిమంగా చూడాలి. కానీ వలస కార్మికుల ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడ్డట్టుగా మనం ఇక్కడ అర్థం. ఎస్ఐఆర్ కన్నా, నా ఉద్దేశంలో ఇప్పటికీ ఎస్ఐఆర్ కన్నా కానీ ఎవరైతే ఓటేయడానికి వెళ్ళారో వలస కార్మికులు, వాళ్ళు ఎక్కువ మంది బీజేపీ, మమతా కాకుండా బీజేపీకి వేయడం వల్ల ఇలా జరిగిందని మనం భావించాలి. అది రెండోది, సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఓడిపోయిన తర్వాత తీసేసిన ఓట్ల కంటే తక్కువ ఓటుతో మీరు ఓడిపోతే మళ్ళీ రండి అని. అది అంత సులభమైన ప్రక్రియ కాదు. అది ఏమవుతుందంటే తీసేసిన ఓట్ల కన్నా తక్కువ అయినప్పుడు మళ్ళీ ఒక ఎంక్వైరీ చేస్తుంది. కోర్టేం ఆర్డర్ చేయదు, ఒక ఎంక్వైరీ చేసి చెప్తుంది అనమాట. ఇక నిజంగా దీనివల్ల ఓడిపోయిందా కనుక్కొని అని చెప్తారు. అది ఎప్పటికీ తేలదు, అది అయ్యేది కాదు. ఒక ఫలితాన్ని మార్చడం అనేది సాధ్యం కాదు. కోర్టు మాత్రమే డిస్క్వాలిఫై చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఎన్నికల కమిషను ఇచ్చిన నియమాలను ఉల్లంఘించి, అంటే మతాధారంగానో, దేవుడి బొమ్మతోనో,
లేదా డైరెక్ట్గా డబ్బులు కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒకసారి డీకే అరుణ్ అని ఇంకొకరిని ఎవరినో చేస్తున్నారు. అప్పుడు మనకు బల్ల కృష్ణమోహన్ రెడ్డిని ఒకరిని, తర్వాత వరంగల్లో కూడా ఎవరినో చేస్తున్నారు. అట్లా ఒకటి రెండు సందర్భాల్లో ఉంటుంది. కానీ మొత్తంగా ఈ స్థాయి ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో ఉండదు. కాబట్టి దాని మీద ఆశయం లేదు. ఇది క్లియర్గా బీజేపీ విక్టరీ. ఎక్కడికక్కడ ఇదే ప్రదీప్ గుప్తా ఏం చెప్పారు పోలింగ్ అయిపోయిన రోజు, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏదైతే ఓటింగ్ ఎక్కువ జరుగుతుందో ఆయన కూడా నాలాంటి అభిప్రాయమే చెప్పారు. ఏది ఓటింగ్ పర్సంటేజ్కి ఫలితానికి ప్రత్యక్ష సంబంధం అని చెప్తాను, ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన స్టాండ్ మార్చుకొని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటే, బెంగాల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే చెప్పాలి. కేరళలో మళ్ళీ అంత పెరగలేదు, మనం చూసుకున్నప్పుడు ఆ రోజు కూడా కేరళలో పెరగలేదు. కేరళలో అంత పెరగబడిన కారణం కూడా చెప్పాం. ఈ యుద్ధ వాతావరణంలో మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది రాలేదని కూడా అనుకున్నాం అనమాట. స్థూలంగా చూసినప్పుడు ఏంటంటే రెండు అంశాలు.